వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడులో జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అవ్వడమే హిందూ ధర్మం మీద దాడి మొదలు పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటి అంటే, తమిళనాడు ముఖ్యమంత్రి సోషల్ మీడియా అకౌంట్స్కి అధికారిక చిహ్నంలో ఒక హిందూ దేవాలయం ఉండేది. కానీ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎంఓ తమిళనాడు అధికారిక ఖాతా నుంచి ఆ చిహ్నాన్ని తొలగించి దాని స్థానంలో తన సొంత ఫోటోను డిస్ప్లే పిక్చర్గా పెట్టుకున్నాడు. ఇది సాంప్రదాయాన్ని గౌరవించటమా లేక మార్పుకు సంకేతమా అంటూ కూడా ఒక చర్చ అయితే మొదలైంది. దీనికి సంబంధించి కొందరు ట్విట్టర్లో పెట్టినప్పుడు చాలా మంది సీఎంఓ కార్యాలయాలకు సంబంధించి ఆయా ముఖ్యమంత్రుల ఫోటోలే ఉన్నాయి, ఇందులో విజయ్ చేసిన తప్పేముంది అని అంటే, విజయ్ చేసింది తప్ప ఒప్ప పక్కన పడేస్తే అక్కడ హిందువులు ఎంతగానో నమ్మకంతో ఉండే దేవాలయ ప్రతిమ ఉంది. దానిని తొలగించి రావడమే దానిని తొలగించి దానికి తన ఫోటో పెట్టుకోవడం అనేది హిందువులు హర్షించదగ్గ విషయం అయితే కాదు, హర్షించట్లేదు. ఏదేమైనా కానీ జోసెఫ్ విజయ్ ఇప్పటికే డిఎంకే అక్కడ హిందూ ఆలయాలను హిందువులను మానసిక క్షోభకు గురి చేసింది. ఇప్పుడు విజయ్ కూడా అదే దారిలో గనక వెళ్తే ఖచ్చితంగా విజయ్కి కూడా ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. జోసెఫ్ విజయ్ తను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించని విజయ్ నేను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్తున్నాడు. అది మాటలకే పరిమితమా లేకుంటే నిజంగా కూడా చేతలలో కూడా చూపిస్తాడా, లేకపోతే రానున్న రోజుల్లో ఇలాగే హిందూ ఆలయాల మీద అలాగే హిందువుల మీద దాష్టికాలు చూపిస్తాడా, మొదలు పెడతాడా అంటూ కూడా ఒక పెద్ద చర్చ అయితే మొదలైంది. ఏదేమైనా మొదటి అడిగే అటు ఇటు కాకుండా రాంగ్ స్టెప్ వేశాడు విజయ్. అలాంటి చెయ్యకుండా ఉండాల్సింది, చాలా మంది మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాల్సింది అని ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.